ట్రంప్ టారిఫ్ వార్తో ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చైనా అండ్ యూరోపియన్ యూనియన్ దేశాల మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ అవకాశాన్ని, ఈ సందర్భాన్ని భారత్ అడ్వాంటేజ్ తీసుకోగలదా, భారత్ నెంబర్ 1 కాగలదా అనే విషయం మీద ఇప్పుడు మాట్లాడదాం. ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు, అంతర్జాతీయ నిపుణులు. ఎంజీ రావు గారు, అసలు ట్రంప్ ఏ ఉద్దేశంతో ఈ టారిఫ్ వార్ స్టార్ట్ చేశాడు? ట్రంప్ని అందరూ ఏమనుకుంటారంటే, టారిఫ్లు వారు మొదలు పెడితే ప్రపంచంలో అన్ని దేశాల మీద టారిఫ్లు విధించినప్పుడు ట్రంప్ అంటే ఒక పిచ్చోడు అనుకుంటారు. కానీ అంతర్జాతీయంగా అమెరికాని ఏ దృష్టితో ఎక్కడికి తీసుకెళ్ళాలి అనే దాని మీద ట్రంప్ గారికి సుస్పష్టమైన వైఖరి ఉంది. ఈ హ్యాజ్ ఏ క్లియర్ కట్ టార్గెట్ అనమాట. ఆయన టార్గెట్ ఏంటంటే, టారిఫ్లు యుద్ధం ఎందుకు మొదలుపెట్టారంటే, అమెరికాని టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఆయన అజెండాలో కూడా ఉంటుంది, ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఉంటుంది. అమెరికాని ఇంకోసారి ప్రపంచంలో నెంబర్ 1 చేసేయాలి. ఇప్పటికీ నెంబర్ 1. కానీ గత 2 దశాబ్దాలుగా చైనా ఏం చేస్తుందంటే, ప్రపంచ వాణిజ్యాన్ని అమెరికా దాటి వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అంటే తయారీ రంగంలో అమెరికా 19%, 15% దగ్గర ఉంటే చైనా ఎక్కడో 40% దాకా వెళ్ళిపోయింది. అదేవిధంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ టోటల్ కంట్రోల్ చేసేసింది అనమాట. ఇప్పుడు ప్రపంచంలో అమెరికాకే అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు ట్రంప్ గారు ఏం చేస్తున్నారంటే, అందుకని అమెరికా ప్రజలు కూడా ట్రంప్ గారిని ఎన్నుకోవడం జరిగిందనమాట, కమలా హారిస్ గారికి పక్కన పెట్టి. ఎందుకంటే ఈయన ఏం చేస్తారంటే, టారిఫ్ల ద్వారా అంటే ఒక రకంగా ప్రపంచంలో ప్రపంచీకరణకు నాందే అమెరికా 1970-60లో. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ ఆర్థిక రంగాన్ని సరళీకరణ వైపు నడిపించిందే అమెరికా అనమాట. ఈ సరళీకరణని అవకాశంగా తీసుకుని ఒక కమ్యూనిస్టు దేశమైన చైనా అసలు సరళీకరణకు ఒప్పుకోదు. ప్రైవేటీకరణ, ఈ పెట్టుబడిదారీ విధానాన్ని అస్సలు ఒప్పుకోదు చైనా. అటువంటి చైనా 1979లో అమెరికా ప్రపంచీకరణనే, పెట్టుబడిదారీ విధానాన్ని తీసుకుని, రాజకీయంగా అది కమ్యూనిస్టు దేశం కానీ ఆర్థికంగా పెట్టుబడిదారీ విధానాన్ని అవలంబించి ప్రపంచ వాణిజ్యంలో ఉన్న లిబరలైజేషన్ దాన్ని తీసుకుని ప్రపంచ వాణిజ్యాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోయింది. ఈ విధంగా ప్రపంచంలో అన్ని దేశాలని పక్కన పెట్టి అమెరికాకి దగ్గరికి వెళ్ళిపోయిందండి. 2030, 2030, 2035 నాటికి అమెరికాని కూడా అధిగమించి అది ప్రపంచంలో ఆర్థికంగా అతిపెద్ద దేశం అయిపోతుంది. ఈ జీడిపి పరంగా, త్రిబుల్ పి పరంగా అన్ని విధంగా పర్చేసింగ్ పవర్ పారిటీ అని ఒకటి ఉంటుంది. దాని ప్రకారం దీనిని ఇప్పుడు ట్రంప్ గారు దీన్ని ఆకలింపు చేసుకుని, ట్రంప్ గారు రిపబ్లికన్ పార్టీ ఈ టారిఫ్లు అనేవి విధించి రక్షణాత్మకమైన వైఖరి అవలంబించి చైనా ఫ్రీ ట్రేడ్ని ఆపగలిగితే, యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ని, ఈ ఫ్రీగా వచ్చే దిగుమతులను ఆపగలిగితే అమెరికాలో పరిశ్రమలు మళ్ళా అభివృద్ధి చెంది ప్రపంచ వాణిజ్యాన్ని, ప్రపంచంలో మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగాన్ని మళ్ళా కంట్రోల్ చేయొచ్చు అనే సుస్పష్టమైన వైఖరితో, ఒక టార్గెట్తో ట్రంప్ టారిఫ్ల యుద్ధం మొదలైందండి. అని ఇక్కడ చాలా దేశాల మీద టారిఫ్ విధించారు, మన దేశం మీద కూడా విధించారు. ఏ దేశానికి ఈ ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది? ఆర్థికంగా ఏ దేశం నష్టపోతుంది? ఇప్పుడు ఏంటంటే, ట్రంప్ గారు మనకేంటంటే ఇండిస్క్రిమినేట్గా, ఏ విచక్షణారహితంగా అన్ని దేశాల మీద ట్రంప్ టారిఫ్లు విధిస్తున్నారు. కానీ ట్రంప్ డైరెక్ట్ టార్గెట్ చైనా. ట్రంప్ డైరెక్ట్ ఇంకొక టార్గెట్ ఏంటంటే EU అనేది ప్రపంచంలో అమెరికా, EU, ఇటు చైనా, ఇటు జపాన్ అని కొన్ని దేశాలు ఉంటాయి. ఇవి ప్రపంచ వాణిజ్యంలో పెద్ద దిట్టలు అనమాట. ఈ మైటీ ట్రేడింగ్ కంట్రీస్ అనమాట. ఈ ట్రంప్ గారు డైరెక్ట్ టార్గెట్ చైనా, అదేవిధంగా యూరోపియన్ నుంచి వచ్చే ఫ్రీ దిగుమతులను ఆపడం. యూరోపియన్ యూనియన్ పక్కన పెడితే ఈయన డైరెక్ట్ టార్గెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చైనా. ఎందుకంటే అమెరికా మొత్తం మార్కెట్ అంతటిని ఫ్లడ్ చేసేస్తుంది, సునామీలాగా సృష్టించేస్తారన్నమాట చైనా. అందువల్ల చైనా అనేదే అతిపెద్ద టార్గెట్ ట్రంప్ గారికి. ఈ ట్రంప్ గారు చైనా కూడా తన దిగుమతుల్ని, అంటే చైనా మీద విధించే టారిఫ్ని తగ్గించకపోతే ఆయన ఇంకా పెంచుకుంటూనే వెళ్ళిపోతారు. రైట్. మన దేశం అంటే భారతదేశం మీద కూడా టారిఫ్లు విధించారు. ప్రపంచ దేశాలు రియాక్ట్ అవుతూ ఉన్నాయి. కొన్ని స్వాగతిస్తూ ఉంటే ఎక్కువ దేశాలు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చైనా ఎక్కువగా అబ్జెక్ట్ చేస్తోంది, ప్రతీకార సుంకాలను కూడా విధిస్తున్న పరిస్థితి. యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా అబ్జెక్ట్ చేస్తూ ఉన్నాయి. మరి మన దేశం మీద కూడా టారిఫ్లు విధించిన ట్రంప్, మన దేశం మీద కూడా ఎఫెక్ట్ పడుతున్నా మరి భారత్, మోదీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మోదీ సైలెన్స్ వెనుకున్న స్ట్రాటజీ ఏంటి? ఇక్కడ చాలా అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది,
ఒక పంచాయతీ లెవెల్లోనే ఎలక్షన్లోనే ఇన్ని రాజకీయాలు ఉంటాయి. అది అంతర్జాతీయ వాణిజ్యాలు, అంతర్జాతీయ సంబంధంలో ఉన్న లోతుని అవగాహన చేసుకోవాలంటే చాలా లోతుగా స్పష్టంగా చెప్పాల్సి వస్తుందన్నమాట. ఎన్ని పాలిటిక్స్ ఉంటాయండి. ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు చైనా, EU అన్ని దేశాలు ట్రంప్ గారు విధించిన సుంకాలకి ప్రతి సుంకాలు విధిస్తున్నారు. దాన్ని ఇంగ్లీష్లో ఏంటంటే రెసిప్రోకల్ టారిఫ్స్ విధిస్తున్నారు. నువ్వు 125 అయితే నేను 200 వేస్తా అన్నట్టు జీ జిన్పింగ్ గారి యుద్ధం మనం స్పష్టంగా అమెరికా, చైనాల మధ్య చూడవచ్చు. కానీ మోడీ గారి విషయానికి వస్తే, ఇండియా వైఖరి విషయానికి వస్తే, ఇండియా అమెరికా విధించినప్పటికీ మేము మీ మీద విధించము అనే వైఖరే ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ గారు రాగానే మన మోడీ గారు అమెరికా వెళ్ళడం జరిగింది. చూడండి, ఇప్పుడు రష్యా, అప్పుడు అమెరికా ట్రంప్ గారు జెలెన్స్కీ సంభాషణ జరిగింది. ట్రంప్ గారు వేరే దేశాలతో చేశారు. కానీ మోడీ గారు చాలా చాకచక్యంగా ఒక చాణుక్య రీతిలో ఇప్పుడు ట్రంప్ గారు చాలా ఇగోటిస్ట్గా ఉంటారు. ఆయన పర్సనాలిటీ కొంచెం డిఫరెంట్గా, ఏ టైంలో ఎలా మారుతారో తెలియదు అనమాట. మోడీ గారు ఆయనకు నచ్చినట్టే వ్యవహరిస్తారు. ఆ విధంగా ప్రతి సుంకాలకి భారతదేశం వెళ్ళడం లేదు. దానికి బదులు జైశంకర్ గారు, మన పీయూష్ చావ్లా గారు వాణిజ్యం ఏం చేస్తుందంటే, మేము మీతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటాం ట్రంప్ గారు, మేము మీ మీద ప్రతి సుంకాలు విధించాం, అదేవిధంగా మా నుంచి ఎక్కువ మేము సుంకాలు విధించేస్తే మీ దిగుమతుల మీద మేము తగ్గించడానికి రెడీయే, మా దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి, మేము అందరికి మెల్లే ఉండము అని ఒక స్పష్టంగా ఇండియా సిగ్నల్ ఇస్తుందన్నమాట అమెరికాకి. ఎందుకంటే ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉందన్నమాట. మోడీ గారి స్ట్రాటజీ, మన భారత స్ట్రాటజీ ఏంటంటే, అమెరికా, చైనా కొట్టుకుంటే, ప్రపంచ వాణిజ్యంలో దిట్టలైన అమెరికా, చైనా కొట్టుకున్నా, అమెరికా, యూరోపియన్ యూనియన్ కొట్టుకున్నా, ఇంటర్నేషనల్ అంతర్జాతీయంలో సప్లై చైన్ మెకానిజం అన్నట్టు ఉంటుందండి. ఈ సప్లై చైన్ అంటే ఏం లేదు. ఇప్పుడు భారత ఒక కారుని తయారు చేయాలి, యాపిల్ ఫోన్ కూడా తయారు చేయాలి. ఇది చైనాలో ఎక్కువ, యాపిల్ ఫోన్లు ఎక్కువగా చైనాలో తయారవుతున్నాయి. ఇప్పుడు అమెరికా కంపెనీ అయినా ఈ యాపిల్ ఫోన్లు అక్కడ తయారవుతే, ఈ యాపిల్ ఫోన్కి కావాల్సిన ఈ చిప్లు ఎక్కడ తయారవుతాయి? తైవాన్ పంపిస్తుంది, ఆ విధంగా మలేషియా పంపిస్తుంది. ఈ ఒక యాపిల్ ఫోన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు, యాపిల్ ఫోన్ పక్కన పెడితే ఒక కారు తీసుకుందాం. ఒక కారు రోడ్డు మీద నడవాలంటే 25,000 పార్ట్లు ఉంటాయండి కారులో. అంటే 25,000 పార్ట్లు కలిస్తే ఒక కారు రోడ్డు మీద రన్ అవుద్ది. ఈ 25,000 పార్ట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో అది సప్లై అనమాట. ఇది ఒక దేశంలో తయారవ 25,000 పార్ట్లు ప్రపంచంలో ఏ దేశంలోనైనా తయారవచ్చు. కానీ ఇక్కడ చైనా ఏం చేసిందంటే, గత 2-3 దశాబ్దాలుగా ఈ ప్రపంచంలో ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తయారు చేయాలంటే ఎక్కువ వస్తువులు తన అదుపులో పెట్టుకుంది. ఇప్పుడు చైనా ఇప్పుడు ఈవీ బ్యాటరీలన్నీ అక్కడే తయారవుతున్నాయి. ఈ తర్వాత సోలార్ ప్యానల్స్ అన్నీ అక్కడే తయారవుతాయి. ఈ విధంగా ప్రపంచంలో ఏ వస్తువు తయారవ్వాలన్నా అది చైనా నుంచే తప్పనిసరిగా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి ఫార్మాస్యూటికల్ ఒక డ్రగ్ తయారు చేయాలంటే కొన్ని గూడ్స్ మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తాయి. ఈ సప్లై చైన్ కంట్రోల్ చేసేస్తుంది చైనా. ఇప్పుడు ఈ సప్లై చైన్ చైనాలో ఎక్కువ కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చైనా, అమెరికా కొట్టుకుంటే ఈ కంపెనీలన్నీ ఏం చేయాలి? వేరే దేశానికి వెళ్ళాలి. వేరే ఏ దేశం వెళ్తాయి? అమెరికా అయినా వెళ్ళాలి, లేదా అమెరికా విధించే టారిఫ్లు తక్కువ ఉన్న దేశం వెళ్తాయి. ఇప్పుడు ఇండియా అమెరికా నుంచి టారిఫ్లు తక్కువ ఉన్నాయి అనుకోండి, ఇక్కడికి వచ్చేస్తాయి. ఎందుకంటే అమెరికాతో పోలిస్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నాయి. మ్యాన్ పవర్ అని, డెమోక్రసీ అని ఎక్కువ మార్కెట్ ఉంది అమెరికాతో. కాబట్టి మన దగ్గరికి వచ్చేస్తాయి. అందుకే యాపిల్ కంపెనీ మన దగ్గరికి చెన్నై వచ్చేసింది. ఇంకా కొన్ని కంపెనీలు వచ్చేస్తున్నాయి అనమాట. చూస్తే మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు టారిఫ్లు అమెరికా మనమే తక్కువ విధించింది అనుకోండి, చైనాతో పోలిస్తే కంపెనీలు అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. అమెరికా వెళ్ళవి ఎక్కువ. సో మనం వియత్నాం ఉంటుంది. ఇప్పుడు టెక్స్టైల్ చైనా ఎక్కువ ఎగుమతి చేస్తుంది. టెక్స్టైల్ మొత్తం ఎగుమతులన్నీ ఎక్కువ అమెరికాకి, చైనా నుంచి వస్తాయి. ఇప్పుడు టెక్స్టైల్లో మనం పోటీదారు అనమాట. ఇప్పుడు చైనా ఎక్కువ ట్రంప్స్ విధించింది అనుకోండి అమెరికా మీద, మనం ఏం చేస్తాం? తక్కువ టారిఫ్స్ మనకున్నాయి అనుకోండి, మనం టెక్స్టైల్ కంట్రోల్ చేసేస్తాం అమెరికాని. సో ఈ విధంగా వాళ్ళిద్దరూ కొట్టుకుంటే, వాళ్ళిద్దరు ట్రేడ్ వార్లో ఉంటే, ఎక్కువ టారిఫ్స్ విధిస్తుంటే మనం ఏం చేస్తామండి? తక్కువ టారిఫ్లు అమెరికాని బతిమలాడుకుంటాం, వాడిని నచ్చినట్టు వ్యవహరిస్తాం, తగ్గిస్తాం. మనం టారిఫ్లు తక్కువ ఉంటే ఈ కంపెనీలు, ప్రపంచంలో సప్లై చైన్ కంపెనీలు అన్నీ మూకుమ్మడిగా ఇండియా వచ్చేస్తాయి. పెట్టుబడులు, టెక్నాలజీ ఈ విధంగా ఏంటి, ఇండియాకి ఇది వన్ ఆఫ్ ది గోల్డెస్ట్ ఆపర్చునిటీ అండి. సో ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడో చరిత్రలో ఒక్కోసారి వస్తారన్నమాట. చైనా, అమెరికా కొట్టుకుంటే అది భారత్కి అడ్వాంటేజ్. చైనా EU కొట్టుకున్నా మనకు అడ్వాంటేజ్. ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, మరి ఇండియా ఎదుగుతూ ఉంటే, ఒకవేళ ఇండియా నెంబర్ 1 అయ్యే పొజిషన్ ఉంటే, మరి దానికి అమెరికా ట్రంప్ ఒప్పుకుంటారా, అంగీకరిస్తాడా దానికి? ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే, ఇప్పుడు మోడీ గారిని మన వాళ్ళు ఇష్టపడరు, భారత్ని ఇష్టపడరు, తాను గ్రేట్ అవ్వాలని ఉంది అమెరికాకి. అలాంటప్పుడు కంపెనీలని నాకు రావాలని ఉంటుంది. ఇండియాకి వెళ్తే ఎందుకు కూరుకుంటారండి? కానీ ఇక్కడ ఒక గేమ్ ఉంటుంది అనమాట. ఇదే విదేశాంగ నీతిలో ఒక సెస్ గేమ్ లాగా ఉంటుంది అనమాట. ఏమాత్రం దానికంటే ఎక్కువ ఉంటుందండి. ఇది అంతర్జాతీయ రాజకీయాలు.
ఇక్కడ ఏముంటుందంటే వాళ్ళు ఇప్పుడు అమెరికాకి ఏంటి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు మీకు ఒకటి గమనిస్తే ఈ చైనా మీద టారిఫ్లు విధించగానే చైనా ఏం చేస్తుంది, అన్ని దేశాలు తిరుగుతుంది, ఇండియాను కూడా ఇన్వైట్ చేస్తుంది, యూరోపియన్ దేశాలు మీరు రండి మనం ట్రేడ్ చేసుకుందాం అంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇండియా చాలా కీలకమైన స్థానంలో ఉంది. ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ ఇన్ యాజ్ ఫర్ యాజ్ ది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఆర్ కన్సర్న్. ఇప్పుడు బ్రిక్స్ దేశాలని ఉంటాయి, ఈ బ్రిక్స్ దేశాల కూటమిలో ఇండియా ఒక భాగస్వామి. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, రష్యా చైనా ఈ బ్రిక్స్ బ్రెజిల్ని కలిపి ఒక పెద్ద వాణిజ్య కూటమి అయిపోయింది అనుకోండి, అమెరికా పని అయిపోయినట్టే. కానీ వాళ్ళ బ్రిక్స్లో ఒక విడదీయాలన్నమాట, డివైడ్ చేయాలి. అందులో కీలకమైనది ఇండియాకి అమెరికాకి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ట్రంప్ గారు ఏం చేయాలి, ఈ బ్రిక్స్ని విడదీయాలంటే ఇండియా అవసరం ఉంది, దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుంటాం. అదేవిధంగా ఈ టారిఫ్స్ వారు జరగగానే యూరోపియన్ కమిషన్ చైర్మన్ ఇండియా వచ్చేసి ఎప్పుడో ట్రేడ్ టాక్స్ ఆగిపోతే మేము వెంటనే ముందుకు తీసుకెళ్దాం మోడీ గారు, మేమందరం మీకు ఉంటాయంటే వెంటనే ట్రేడ్ టాక్స్ మొదలైపోయినాయి. దాన్ని ఇండియా వాడుకుంటుంది. చూడండి, ఇండియా మధ్యన ట్రేడ్ జరిగిపోయింది అనుకోండి, అమెరికా ఒంటరిది అయిపోద్ది. అందువల్ల టారిఫ్ ఇప్పుడు వెంటనే, అందుకని ఏం చేశారు ట్రంప్ గారు, బాబు ఇండియా నువ్వు అలాగే ఉండు, వాళ్ళతో కలవకు, నీ మీద తగ్గిస్తానన్నకు చాలా సాఫ్ట్గా మన వైఖరి ఉందన్నమాట. మనం కూడా సెస్ గేమ్ ఆడతాం. కాబట్టి ఇండియా అనేది అమెరికాకి చాలా అడ్వాంటేజ్. మోడీ గారు చాలా ఇంపార్టెంట్. కాబట్టి బ్రిక్స్ని విడదీయాలని, యూరోపియన్ దూరం పెట్టాలన్నా, ఆయన జాగాలన్నా, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో రెండో అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్ మన దగ్గర ఉంది, పెట్టుబడుల గమ్యస్థానం మన దగ్గర ఉంది. ఇండియా తక్కువ కాదండి. చైనాకి ప్రత్యామ్నాయం ఇండియా. ఈ రెండు కలవనివ్వకపోవడం అమెరికా బాధ్యత. చైనా కంటే అమెరికాయే మనకు ముద్దు కాబట్టి అమెరికా వైపు ఉంటాం అనమాట. సో ట్రంప్ గారికి ఎప్పుడు ఇండియా ఉంటే యూరోపియన్ పక్కన చైనాని పక్కన పెట్టవచ్చు, బ్రిక్స్ని డివైడ్ చేయవచ్చు. కాబట్టి అమెరికా ఈ అవసరాన్ని మనం తెలివిగా అంతర్జాతీయ సంబంధాల్లో వాడుకుంటే ట్రంప్ గారు మనకు వచ్చే కంపెనీని అబ్జెక్ట్ చేయరు. సో అల్టిమేట్గా ఇండియా నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా ఇది వన్ ఆఫ్ ది చరిత్రలో వచ్చిన అవకాశం. ఈ ట్రేడ్ వార్ ఇప్పుడు చల్లారదండి, కొన్ని దశాబ్దాలు కొన్ని సంవత్సరాలు అయితే పక్కా ఉంటుంది. ఇలాంటి సమయంలో మనం అత్యంత అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఇప్పుడు ఫారిన్ ట్రేడ్లో చైనా కంటే చాలా వెనకబడి ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎంతో కదండి, మనం ఎంత 5% దగ్గర ఉంటాం, వాళ్ళు 40% దగ్గర ఉంటారు. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అయిపోయి మేక్ ఇన్ ఇండియా అనే పథకాన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్వెస్ట్మెంటు, టెక్నాలజీ, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషను, ఇవన్నిటికీ అమెరికా టెక్నాలజీ, అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. సో చైనా అమెరికా ట్రేడ్ వార్ సమయంలో ఇండియా చాకచక్యంగా వ్యవహరించగలిగితే ఇండియా 2047 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాదు, మొట్టమొదటి ఆర్థిక వ్యవస్థ కూడా 2047 100వ స్వతంత్ర దినానికి అయిపోయి మనం నెంబర్ 1 అయిపోతామండి. ఇది చరిత్రలో జరుగుతున్న ఒక పరిణామం. దీన్ని చాకచక్యంగా ఇండియా ఉపయోగించుకోగలదు, ఉపయోగించుకుంటుంది కూడా.